భారత్ అమెరికా మధ్య ఇటీవలి టారిఫ్ల వివాదాలు, రష్యా చమురు కొనుగోళ్లపై ఉద్భవించిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందన కీలక పరిణామంగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ను ట్రంప్ విమర్శించినప్పటికీ తాజాగా ఆయన స్వరం మార్చి భారత్తో ప్రత్యేక సంబంధాన్ని, మోదీతో స్నేహాన్ని కొనియాడారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందిస్తూ ఇరు దేశాల సంబంధాలు బలమైన భవిష్యత్తు దృష్టితో కూడినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం, దాని అంతరార్థం ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ గతంలో రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ను లక్ష్యంగా చేసుకుని 50% టారిఫ్లను విధించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య సన్నిహిత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారి స్నేహపూర్వక హావభావాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. దీనిపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో స్పందిస్తూ అమెరికా, భారత్, రష్యాలను చైనా చీకటి వలయంలో కోల్పోయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలు స్వరం మార్చినట్లు కనిపిస్తున్నాయి. ఆయన మోదీని గొప్ప ప్రధానిగా కీర్తిస్తూ భారత్ అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని, తాము ఎల్లప్పుడూ స్నేహితులమని పేర్కొన్నారు. ఈ మార్పు వెనుక రాజకీయ, వ్యూహాత్మక ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్, రష్యా, చైనాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ఉండడం, మరోవైపు అమెరికాకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారత్ కీలక భాగస్వామిగా అవసరం ఉండటం ఈ స్వర మార్పునకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యల్లోని అంతరార్థం ఏమిటంటే, ఆయన భారత్ను పూర్తిగా విమర్శించడం కంటే దాని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూ సంబంధాలను సమతుల్యం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. మోదీ రష్యా, చైనాలతో సన్నిహితంగా కనిపించడం ట్రంప్కు అసౌకర్యంగా ఉన్నప్పటికీ భారత్ను పూర్తిగా దూరం చేసుకోవడం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన గుర్తించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన విమర్శలను స్వల్పంగా తగ్గించి స్నేహపూర్వక సందేశం ఇవ్వడం ద్వారా సంబంధాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ స్పందన కూడా దౌత్యపరంగా ఉంది. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఇరు దేశాల స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ స్పందన భారత్ బహుముఖ విదేశాంగ విధానాన్ని, అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే రష్యా, చైనాలతో సమతుల్య సంబంధాలను నిర్వహించాలనే వ్యూహాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం భారత్, అమెరికా సంబంధాల్లో తాత్కాలిక ఉద్రిక్తతలు తగ్గి రాజకీయ సమతుల్యత వైపు అడుగులు పడుతున్నాయనే సంకేతంగా చూడొచ్చు.